లో ఈ పింఛన్ కష్టాలు ప్రధానంగా మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైతే నవరత్నాలు అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ సాధించడమే కాకుండా ఈసారి కూడా అవే అధికారాన్ని చేపడతాయని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ అంశాలు అవనియండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు అవనియండి, ఇవన్నీ కూడా కొన్ని బ్రేకులు పడ్డాయి పింఛన్దారులకి. సో అవి వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీన్ని రాజకీయ పరంగా రచ్చ చేస్తున్నారు. అసలు ఈ పింఛన్ అనే అంశం అన్నది ఎవరు పరిధిలో ఉండాలి? ఎన్నికల సమయంలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటల్లో ఓట్ బ్యాంక్ కోసమా, వేరే అంశాలు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ పెన్షన్ గురించి ఇప్పుడు ఏం సమస్య లేదు కదా. తర్వాత వస్తే పెంచుతామని 4,000 ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారట పింఛన్దారులు. ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలో 4,000 పెంచుతామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఇదివరకు ఇవ్వలేదు. మేము 3,500 అది కూడా ఈ పాలనా కాలం చివరిలో చేస్తామని జగన్ అన్న. అది వేరే సమస్య. ఈరోజు పంపిణీకి సంబంధించి గత నెలలో ఇవ్వడానికి వచ్చి తీసుకోవాలి, వాలంటీర్లు ఇవ్వడానికి కుదరదు అని ప్రభుత్వం అప్పుడు చెప్పింది. ఇదంతా ఏమంతలేదు, ఇవ్వచ్చు, కావాలని చేస్తున్నారని వీళ్ళు అన్నారు. సో ఈసారైనా ముందే జాగ్రత్త పడనని అందరు కూడా అడిగారు. వీళ్ళు కూడా ఒక 75% వరకు ఇవ్వగలము, ఒక 25% మందికి మాకు అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళు రావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆ తతంగం మొదలయ్యాక ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నిన్న 68 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ప్రాణం కోల్పోయాడు. ఇంకొక ఆయన కూడా చాలా తీవ్రంగా సొమ్మసిల్లి పడిపోతే ఏదో చేశారు. కాబట్టి ఎండలు 100 ఏళ్ళ తర్వాత ఎప్పుడు లేని ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే వాలంటీర్ల సమస్య, పెన్షన్లు, రాజకీయ పార్టీల యుద్ధాలు ఇవన్నీ కూడా కలిసి ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. ఇప్పటికైనా ఇంకొంచెం జాగ్రత్తగా వాళ్ళకు ఎవరికి అంగవైకల్యం ఉన్నవాళ్ళు, లేకపోతే వయసు పైబడిన వాళ్ళు, జబ్బు మనుషులు, ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చే అవసరం లేకుండా చేయాలి. ఇంకా కారణాలు ఏమన్నా కానీ నా ఉద్దేశంలో ఎన్నికల సంఘం కూడా ఆ మేరకు వాళ్ళకు వెసులుబాటు కూడా ఏదో ఒక విధమైన వెసులుబాటు కలిగించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అంటారా? సాధ్యం అంటే ఇక్కడ వాలంటీర్లతో రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. అసలు అంతకుముందు ఎప్పుడూ లేదు కదా ఇళ్ళకు వచ్చి ఇవ్వడం అనేది. వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు. సో వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీద వాలంటీర్ల పట్ల ఒక శత్రుత్వ భావన, ఒక వ్యతిరేక భావన రావటము, వాళ్ళు సెంట్రల్ పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీగా మారడం ఇది అయింది. సో ఆ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కూడా వాళ్ళతో పంపితే వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తారని వీళ్ళు అనడం వల్ల దాన్ని ఆపేశారు. డబ్బుతో పొడిపడిన ఏ పనులు చేయకూడదు అని. కాబట్టి ఇక్కడ నా చేతను నీ చేతను వరం అడిగిన కుంతి చేత వాసుకి చేతనని ఎవరెవరి పాత్ర వాళ్ళు దీనికి పూర్తిగా పోషించారు వాళ్ళు. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే చిన్న పెద్ద తేడాలున్న రాజకీయ ప్రయోజనాల సమస్య కంటే కూడా వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ కష్ట నష్టాలు దృష్టిలో పెట్టుకొని తక్షణం ఎవరికి కూడా శ్రమపడే అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎండలు అనేది ఒక అదనపు సమస్య. ఎండలు, ఎన్నికల వేడి, వీటన్నిటి వల్ల ఇప్పటికే అనుకుంటుండగానే 2 పోయారు. అనేక మంది కొంచెం అస్వస్థతకు కూడా గురయ్యారు. అవును. సో ఈ పరిస్థితిని ఆపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏ సిబ్బందినైనా సరే, ముఖ్యంగా సచివాలయాల సిబ్బందిని, ఇతర ఉద్యోగులు కాస్త కదలికలో ఉన్న వాళ్ళను ఉపయోగించి వాళ్ళకి ఇళ్ల దగ్గర ఇవ్వటం తప్ప దీనికి వేరే పరిష్కారం ఏం లేదు. ఒక 25% అంటే కూడా దాదాపు 45-50 వేల మంది అవుతున్నారండి వాళ్ళు చాలా చోట్ల. ఇంకోటి అది ఆలస్యం అవుతుందేమో అని హడావుడి పడేవాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు పాపం. దాని మీద ఆధారపడి దాన్నే నమ్ముకొని నెలాఖరులు అది వస్తే కృష్ణారామ అనుకుంటూ మిగిలిన కాలం అంతా బతికేద్దామని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏం కాస్త జరిగినా వీళ్ళు ఆతృతతో మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఈ పరిస్థితి వచ్చి ఉండకూడదు. మళ్ళీ భయపడుతుండగానే మళ్ళీ వచ్చింది రెండోసారి. దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేయాలి. నేను అంటుంది ఏంటంటే బ్లేమ్ గేమ్ అంటారు. మీ వల్ల అంటే మీ వల్ల అనుకోవడం కంటే అందరి వల్ల వాళ్ళకు మేలు జరగాలని నేను కోరుకుంటాను. అందరూ కూడా దానికి సూచనలు చేయటం, అవసరమైతే కొంచెం తమ పట్టు సడలించుకోవటం. కానీ ఇంకోవైపును చూస్తే వాతావరణం, ఉదాహరణకి ఇందాక నేను చూస్తున్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు మాజీ వాలంటీర్లు, ఇదంతా వాళ్ళకి ఫోన్లు అవి వెనక్కి ఇచ్చినప్పటికీ వాడుతున్నారని. అంటే వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక సందేహం ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని ఇది ఎక్కువగా పీడిస్తుంది. ఒకటైతే తెలుసుకోవాలి, ఓటు తెలుసుకున్న ఒక పౌరుడు, ఒక ఓటరు వర్మ చెప్తేనో రవి చెప్తేనో మొత్తం మారిపోతారనుకోవటం అనేది అది అర్థం లేని విషయం. వాళ్ళకి నిజంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పార్టీ మీద ఉంటే వాళ్ళు ఎలాగో వెయ్యరు. కాబట్టి కొంచెం ఉన్న సిబ్బందిని వాడుకొని తొందరగా, అది కూడా దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి, 2-3 రోజుల్లో దీన్ని ముగించాలి అన్న పద్ధతులు. అలా కాకుండా సందేహాలు, అస్పష్టత ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది.
ఎండలు పెరిగాయి అనేది కూడా దృష్టిలో పెట్టుకో. అవును. ఎవరికీ మంచిది కదా ఇది. సార్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లకు